అందరూ నిస్వార్థంగా దేవుని పనిది, దేవుడు మాకు అప్పగించింది షాలింగ్ మినిస్ట్రీస్, దీన్ని మేము డెవలప్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో, స్త్రీలలో పురుషుల్లో రావాలి. ఆ టీవీలో చూసి ఆయన భలే చెబుతాడు, ఎక్కడికి వెళ్ళి ఈయన భలే చెబుతాడు అని ఆ పొరుగుట్టి పుల్లకూరని అది పడై కూర్చోన్నట్టుగా దూరపు కొండలు అమలుగా ఉంటాయి అన్నట్లు కాకుండా మీకోసం మేము సంఘం అంతా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసి మీకు ఆరోగ్యం, ఆయుష్కాలం, ఉద్యోగాలు, మీ బిడ్డలకు గొప్ప గొప్ప చదువులు ఉండి వాళ్ళు ఇంజనీర్లు, మంచి ఆఫీసర్లు, డాక్టర్లు అయ్యారు కనుక బిడ్డలకు మీకు హోదా పెరుగుతూ ఉండగానే సంఘాన్ని, మందిరాన్ని చిన్నచూపు చూడగానే అది మనస్సాక్షి కృతజ్ఞత లేని బ్రతుకు అన్నమాట. ఎందుకంటే అలా కొందరు వెళ్ళిపోయారు కాబట్టి నేను అనగలుగుతున్నాను. ఎవరి అలాంటి మీకు తెలుసు, అవి జరిగినాయి కనుక సంఘంలో మీకు చెప్తున్నాను. మీరు ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఇక్కడికి వచ్చేదైతే మీరు దైవ సన్నిధులు విధేయం చేయించాలి. గర్వం, అహంకారం, నాది ఉన్నతమైన స్థితి అనేటటువంటి ఉంటే అది ఆత్మ సంబంధమైన మనసు కాదు. ఎక్కడున్నా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేది డాడీ మమ్మీ అమ్మ నాన్న అనే ఇదే ఎలా చూపించాలి. ఏ స్థితి స్థానం ఉన్నా సహవాసాన్ని, సంఘానికి వచ్చే శక్తి నా తండ్రి దేవుడు ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారనేటటువంటి విధేయత, కృతజ్ఞత చూపించాలి. అది అవసరం మీకు. అలాంటిది ఉన్నప్పుడే మన పరిచర్య నలువైపుల వ్యాప్తి చెందుతుంది. నేను రావాలి, నేను ఇవ్వాలి, నేను చేయాలి, నేను పాడాలి, నేను ఆరాధన చేయాలి, నేను సాక్షిగా నిలబడాలి, ఇవన్నీ అందరూ రావాలి. ఇంకా దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు దేవుడు కాపాడిన దాని కొరకు దేవుడికి స్తోత్రాలు. ఇక వాటిలో భాగంలోకి వెళ్దాం, ఓకేనా? మరి గడిచిన కొన్ని వారాల నుండి ఈ కొండ అనుభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి గతించిన వారంలో దైవజనుడైనటువంటి మోషే ఎక్కడి నుంచి తన ప్రత్యక్షత మొదలైంది? ఏ కొండ దగ్గర నుంచి? ఏనా? దేవుని పర్వతమైన హోరేబు నుండి ఆరంభమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన మరలా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? గట్టిగా రూపాంతర కొండ మీద ప్రత్యక్షమయ్యాడు. ఇది ఆధ్యాత్మికంగా మలుచుకున్నాం ఈ విషయాలు. ఎందుకంటే ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి, కొండ అనుభవం ఎవరెవరు కలిగి ఉన్నారో అని మనం తెలుసుకుంటానికి కూడా ఈ విషయాలను నేను ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు మనం మొదటి సమయాల గ్రంథానికి వెళదాం. ఇక్కడ ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఆయన అనుభవాన్ని ఇక్కడ మనం పంచుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా 10వ అధ్యాయంలో 10వ వచనం, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము దేవుని ఆత్మ అది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఈ దాదాపుగా సమూయేలు యొక్క ఆయన జననము, దేవుని యొక్క ప్రత్యక్షత, తాను న్యాయాధిపతిగా, యాజకుడుగా, ప్రవక్తగా ఇశ్రాయేలుల మధ్యలో తన పరిచర్య అంత కూడా కనబడుతుంది. ఆయన కూడా కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడదు. ఇక్కడ మరలా మనం చూస్తే 5వ వచనంలో పైకి అలాగే వెళ్ళిపో, ఇలాగున పోవచ్చు. అది ఏ కొండ? ఇది కూడా దేవుని కొండ. ఈ కొండ అనుభవం, కొండ మీద తాను ప్రార్థన చేయడం, ప్రవక్త అయిన సమూయేలు తాను ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా కొండ మీద ప్రవక్తల పాఠశాలను ఏర్పాటు చేశాడు.
కొండ మీద ప్రవక్తల పాఠశాలను ఏర్పాటు చేశారు. అక్కడికి అనేక మంది భక్తులు రావడం, పరిశుద్ధాత్మను పొందుకుంటాం, వాళ్ళు ప్రవచించడం, ప్రవక్తలుగా మారిపోవడం జరిగింది. దీనికి నాయకుడు మరి సమూయేలు. ఎందుకంటే ఆయన జనన విధానం మనందరికీ తెలుసు. సమూయేలుకి ఆ స్థితి, ఆ స్థానం రావడానికి కారణం తన తల్లి అయినా, చెప్పాలి, తల్లి అయినా అన్న, వినండి తల్లులు. కనుక మన తల్లిదండ్రుల ప్రార్థన, యథార్థత, పరిశుద్ధత, భక్తి జీవితం అనబడేది ఉంటే వారు పెద్ద పెద్ద ఆఫీసర్లైనా, ధనవంతులైనా కూడా వారి జీవితంలో దేవుని యందు భయభక్తులు, ఎవరి ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడే తమ సంతతికి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఎవరి వారి పిల్లలు బల్ల చుట్టూ భోజన బల్ల చుట్టూ మొక్కల వేలే అవడానికి దేవుడు కృపిస్తాడు. మీకు తెలియదు కాదు, ఎల్కానాకు పాత నిబంధన కాలం కనుక మరి హన్నా, పెనిన్నా అనేటటువంటి ఇరువురు భార్యలు ఉన్నారు. హన్నాకు సంతానం లేదు. ఎల్కానా సంపన్నుడు, పేదవాడు కాదు, ధనవంతుడు అన్నమాట. ధనవంతుడైతే వీళ్ళకి భక్తి ఉంది, కానీ అది ఆచార భక్తి. పౌలు అన్నట్లుగా మీకు దేవుని యందు ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైందంటే పుస్తకాలు చదివి సంపాదించుకునే జ్ఞానం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. అది జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుడంటే అర్థం ఏంటంటే, జ్ఞానం అంటే కొంపల నుంచే తెలివి కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం వేరు. ఎవరికి ఏ కీడు, ఏమండి, ఏ విధమైనటువంటి నష్టాన్ని కలుగు చేయకుండా యథార్థంగా జీవించే జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ జ్ఞానం దైవ సంబంధమైనటువంటిది. మరి ఎల్కానా ధనవంతుడు కనుక హన్నాకి సంతానం లేకపోయినా డబ్బును బట్టి ఆయన కూడా కొద్దిగా నీకేం పర్వాలేదులే మదమ్మ ఇదమ్మా అని చెప్పేసి మందిరానికి వెళ్లకుండా, వెళ్ళినా కూడా ఏదో అలా మొక్కు వెళ్ళి చెల్లించి కానుకలేసి రావటమే కానీ సరైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన లేకుండా ఉండేటట్లుగా తన ధనం, ఏమండి, ఆయన గారాభం, ఎల్కానా అతి ప్రేమ హన్నా మీద దేవునికి దూరం చేసి, నేను కానీ మీరు కానీ మనందరం బ్రదర్స్ తమ భార్యలను ప్రేమించవలసిన అంత రీతిగా ప్రేమించాలి. ఏమండి, దేవుని ప్రేమను కూడా వాళ్ళతో పంచితే వాళ్ళు బలహీనులైపోతారు. పిల్లల్ని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి. గారాబం చేస్తే స్థితి అంతా చిన్నాభిన్నం అయిపోతుంది. పరిశుద్ధ గ్రంథం ఎవరిని ఏ రీతిగా ప్రేమించాలో క్లియర్గా అర్థమయ్యేటట్లుగా గ్రంథం మనకు బోధిస్తుంది, తెలియజేస్తుంది. దేవుని వాక్యంతో సంబంధం ఉండి వాక్యానుసారంగా జీవించే భక్తులు ఎవరు కూడా వ్యర్థులు కాదు. వారిలో క్రమము, నియమం కనబడుతుంది. వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా ఏవేవో ఆధారంగా చేసుకున్న వాళ్ళు ఆత్మీయతలో క్రమంగా నడవరు, అడదిడ్డాలుగా ప్రవర్తిస్తారు. నన్ను మేము చెప్పుకున్నట్లు ఉపవాస ప్రార్థనలో భయం లేని కూడా ఎక్కడ పెట్టిన గుడ్డు బజార్లో పెట్టిందంట. గుడ్డు పెట్టే కోడే కానీ బజార్లో పెడితే ఏం లాభం? వరాలు ఉన్నాయి కానీ అడదిడ్డాలుగా ప్రవర్తిస్తే ఏం ప్రయోజనం? క్రమం లేని ప్రవక్తలు, క్రమం లేని బోధకులు, క్రమం లేని సువార్థికులు, క్రమం లేని వరాలు గల వాళ్ళు వేస్తారన్నమాట. వాళ్ళ వల్ల ఆత్మల రక్షణ కార్యం జరగదు. కానీ ఈమెలో పాపం హన్నాలో స్పర్శ ఉంది, భక్తి స్పర్శ ఉంది, ప్రార్థన విధానం ఉంది. ఇదంతా కూడా అణిచివేయబడటానికి కారణం ఏంటంటే మరి ఎల్కానా అతి గారాభం, అతి ప్రేమ, ఆమె యొక్క దేవుని దగ్గర ఆమె జీవించే జీవితాన్ని దూరం చేసింది. ఎప్పుడైతే ఆమె దేవుని మందిరానికి వెళ్ళిపోయి తన ఆత్మను దేవుని సన్నిధిలో పొమ్మరించి కన్నీటితో
ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆ మొక్కుబడి, ఎప్పుడైతే నా కుమారుడిని ఇస్తావును, ఆ బిడ్డ నీ సేవకుడికే నేను సమర్పణ ప్రతిష్ట చేస్తాననుకుందో, అప్పుడు ఆకాశ వాక్యం విప్పబడ్డాయి. ఆమె కావలసిన గర్భఫల ఆశీర్వాదాలు ఆమె మీద కుమ్మరించబడ్డాయి. గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం. కాబట్టి సంతానం లేని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అన్నావులే దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించి ఉపవసించి కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీకు గర్భఫలాన్ని అనుగ్రహించునుగాక. గట్టిగా ఇంకోసారి అది దేవుడు మీతో మాట్లాడాడు. మీకు స్టార్ట్ అవుతుంది ఫలం. అంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు స్థితి అంతా మారిపోయింది. అంతకుముందు అన్నం లేదు, ఏడుపు, ఒకటే గొడవలు, ఎల్కానాతో గొడవ పెట్టుకుంటాం, పెరిన్నాతో ఊరక వాదోపవాదాలు, ఏడవటం, తనుకుంటారు, చెప్పులు, గ్లాసులు, ప్లేట్లు కింద పడేయటం, గల్లంత గలిబిలిగా ఉంటుంది. దేవుని సన్నిధులు ఎప్పుడైతే ఆమె హృదయాన్ని కుమ్మరించి శుద్ధి చేసుకుందో, అంతరంగాన్ని, అందులో ఉన్న భారం అంతా ఆయన మీద పడేసిందో, హాయిగా ఇంకా ఆకలి గుర్తుకొచ్చింది. అంతకుముందు అన్నం తినేది కాదు, నీళ్లు తాగేది కాదు, వెళ్ళిపోయి మరీగా తినేసి. అది ఏదైనా నీకు నాకు ఒక సమస్య, కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు. పాస్టర్ గారు తన ప్రసంగాలు చేస్తాననుకున్నా ఒక సమయం, కొన్ని సమస్యను బట్టి, బాధలను బట్టి ప్రార్థనకు మనసు రాదు. అయినా నేను చెప్పాక చాలా పర్యాయాలు, ఆకలి కాకపోయినా బలవంతంగా నోట్లో పెట్టి టక గ్లాస్ నీళ్ళు అలాగూ తాగేస్తాము. మోకరించి స్తుతులు చెల్లించడం ఆరంభిస్తే ఇక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనాభిషేకం ఆరంభమవుతుంది. స్తోత్రాలతో ఏదో ఒక అరగంట, పావు గంట కూడా 2 గంటలు ప్రార్థన చేశా. అవే నా తర్వాత సొక్కి సోలిపోయి సుఖమైన నిద్ర వచ్చేస్తాయి. బాగా తింటాం, ప్రశాంతం. మనకి ఎవరికి పెన్సిలిన్ ఇంజెక్షన్, ట్యాబ్లెట్ అనేది అన్ని రోగాలకు అదేసేవాడు మేము చిన్నప్పుడు. ప్రార్థన అనేది ఒకటి, మనలో ఆ శక్తి ఉంటే, ఆ మెడిసిన్ మనకు ఉంటే, అందులో మనం ఎక్కించుకుంటే ఏ సమస్య అట్టే ఏమైపోద్ది, పరిష్కరించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. గట్టి హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్నా జీవితంలో ప్రార్థన చేసి ఆణిముత్యాన్ని సంపాదించుకుంది. ఈమె ప్రార్థన, ఈమె ఎన్నిక కేవలం తన ఫ్యామిలీకి మాత్రమే ఆదరణ, ఆశీర్వాదం, అభివృద్ధి కాదు, దేశ ప్రజలందరికీ క్షేమాన్ని, అభివృద్ధిని, దీవెనలు కలుగా చేసి అలాంటి వరపుత్రుని సంపాదించుకున్నా. మరి ఈ యొక్క ప్రవక్త సమయలు బట్టి ప్రభు వింటాడు అని అర్థం. పేరు తగినట్టుగానే ఆమె ప్రార్థన చేసింది, సమయాన్ని సంపాదించుకుని దేవుడు విన్నాడు అన్న ప్రార్థన. పాలు విడిచిన తర్వాత బిడ్డను ఆలయంలో ప్రతిష్ఠించడం, ఈ చరిత్ర అంతా మనకు స్పష్టంగా తెలుసు. పిల్లాడు ఎదుగుతూ ఉన్నాడు, మనుషుల దయందును యెహోవా దయందును అలాగ తిరుగుతున్నాడు. బాల్య దినములలోనే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే ఒక పవర్ఫుల్ ప్రవక్త అయిపోయాడు. ఏ ప్రవక్త అయ్యాడు? యాజకుడి గురించే ప్రవచనం చెప్పేస్తున్నాడు. అనుచుకున్నాడు కానీ అబ్బాయి దేవుడు ఏం చెప్పాడో చెప్పు, లేకపోతే నష్టపోతా అన్నాడు. ఏమి తన కుటుంబం, తన పిల్లలు ఆ దుస్థితిని బట్టి, దుర్మార్గతను బట్టి ఏ విధమైన కీడు సంభవించబోతుందో తన ఫ్యామిలీకి, ఆ విషయాన్ని దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే సమయానికి దేవుడు బయలుపరిచాడు. మన పిల్లలు సండే క్లాస్ పంపించండి, పిల్లల్ని, చిన్న పిల్లల్ని. మరి నాకు చాలా ఆనందం ఏంటంటే సండే క్లాస్ టీచర్ విషయంలో వాళ్ళకి పూట
2 గంటలు 3 గంటలు ఉపవాస ప్రార్థన లాంటి ఏర్పాటు చేయించి మోకరింపు చేసి వాళ్ళు చాలా ప్రార్థన చేసినారు. వాస్తవంగా మన అభివృద్ధికి వాళ్ళు వాటా కూడా ఉంది, వాళ్ళ షేర్ కూడా ఉంది. మినిస్టర్ అభివృద్ధి వాళ్ళు ప్రార్థన చేస్తారు. పిల్లలు బాగా చక్కగా వాళ్ళు చక్కగా ఒక నియమంలో, ఒక నీతిలో, ఒక క్రమంలో, భయభక్తులలో వాళ్ళు ఎదుగుతున్నారు. చదువులో ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కాలం రాక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు అలాగుంటారు. రేపు ఈ సండే క్లాస్ పిల్లలే ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, ఉపదేశకులు, మిషనరీలుగా దేవుడు మార్చేస్తాడు. ఇదంతా దీనికి డౌట్ లేనే లేదు. ఎందుకంటే మనం ఒక లక్ష్యం, ధ్యేయం కలిగి ఉన్నాం. దేవుడు మనకు అప్పగించిన దాన్ని డెవలప్ చేయాలి. చెప్పారుగా, సద్ది మెతుకులకి, పొరుగుంటి పుల్ల కూరలోకి వేగిరి పడే వాళ్ళకి కాదు. దేవుడు మాకు ఇచ్చిందే శ్రేష్టమైనది. దేవుడు మాకేసిన పునాది అపోస్తుల పునాది. ఇక్కడ ఉన్నత సందేశాలు ఉన్నాయి, అభిషేకం ఉందని మనం ఉన్నదానిని అభివృద్ధి చేసుకుంటానికి, ఇచ్చిన దానిని శ్రద్ధగా డెవలప్ చేయడానికి ఆతృత పడేటటువంటి వారం మనం. కనుక ప్రతి కుమార్తె, ప్రతి సోదరి ఒక సమయంలో కరాలి కంటే దేవుని ఆలయంలో ప్రతిష్ట చేయాలి. ఈ పరిచర్య యేసయ్య రాకడ వచ్చే వరకు నిలిచి నలుమూలల అనేక జిల్లాలలో, రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రతి సహోదరి యొక్క కన్నీరు, భారము, బాధ్యత. అన్న షిలోహు మందిరములో తన బిడ్డను ప్రతిష్ఠించినట్లుగా ప్రతిష్ట అనుభవం కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. ఆ బిడ్డ అంత ఎంతై చివరికి దేశానికి వెలుగు ప్రకాశించబడినట్లుగా నిలిచాడు. ఈయన ఇశ్రాయేలులకు అప్పుడు ఏమండి, ఇక అక్కడి నుంచి ఆరంభం. మోషే ప్రవక్త, మరి అబ్రహాము ప్రవక్త, మోషే ప్రవక్త, ఆ తదుపరి సమూయేలు ప్రవక్త. ఎందుకంటే ఒక మాట ఉంటుంది 99వ కీర్తన 6వ వచనంలో, 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో. అదే చూసారా, ఒక ఉన్నతమైన భక్తుల వరుసలో ఈయన నిలిచి ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేసే వారిలో ఎవరున్నారట? అదే ఈ ప్రార్థన. ఎంత ప్రార్థన అంటే ఇందాక మనము మొదటి సమయాల గ్రంథం 10:5లో దేవుని కొండ, ఆ కొండ మీద ప్రార్థన. ఇంకా ఎలా వచ్చేసింది పరిస్థితి అంటే, ఈ కొండ అనుభవం చెప్తున్నా. కొండ మీద ప్రార్థనా పరులు ఒంటరిగా ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఏమండి, ఆయనతో పాటు అనేక మంది భక్తులు ఆ కొండ మీదకి రావడం, వారు ఏదో ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోవడం కాదు, కానీ దైవాత్మను కొట్టుకొని వాళ్ళందరూ, భక్తులందరూ కూడా ప్రవక్తులు అయిపోయారు. ఇప్పుడు గట్టిగా చెప్పకూడదు. భక్తులందరూ ఏమయ్యారు? గట్టిగా, భక్తులందరూ ఏమయ్యారు? ప్రవక్తలు అయిపోయారు. అది ఒక ప్రవక్త 100 మందిని ప్రవక్తలుగా చేశారు. ఒక దివిటి అనేక దివిటీలు వెలిగేటట్లుగా ఇక్కడ చేయబడింది. కారణం ఏంటంటే దేవుని కొండ మీద ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కొండ మీద జనాలు ఎలాగుందంటే, 9వ అధ్యాయం మొదటి సమయంలో 6వ వచనం, 9వ అధ్యాయము 6వ వచనం. ఈయన ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు అక్కడ ఉన్నాడు, అతడు బహు గరుడు. ఏ మాటతో చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప పేరు వచ్చేసిందంటే ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడండి. అతడు బహు గనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట ఏమవుతుంది. నిన్న చెప్పుకున్న ఉపవాస ప్రార్థనలో పవర్, ఆ మాటలో శక్తినిచ్చాడు దేవుడు అభిషేకించి సమయం. కొండ మీద ప్రార్థన అనుభవము ఎంత ఉన్నతమైన రీతిగా తీర్చిందో చూడండి. ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఆయన ఎంటర్ అయితే ఆ పట్టణంలో ఆ ప్రదేశంలో, అయ్యా ప్రవక్త గారు సమాధానముగా వస్తున్నావా ఆయన ఉనుకుతూ ఉండేవారు. ఆయన నోట ఏ ప్రవచనం వస్తుందో, ఏ మాట రిలీజ్ చేస్తాడో, దేవునైతే దేవునికి స్తోత్రం, అదే శాపం అయితే ఇంకేమన్నా మేము హతమైపోతామని వణికిపోయేవారు. ఏమండి, ఒక సేవకుని విషయంలో కానీ, ఒక సువార్తికుని విషయంలో కానీ, ఒక ప్రవక్త విషయంలో కానీ, వరాలు కలిగినటువంటి వాళ్ళ విషయంలో కానీ జనులు భయపడతారు. ఎందుకు భయపడతారో తెలుసా? కేవలము వాళ్ళు ప్రవచించడము, దర్శనాలు చెప్పడము, ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు, వారు ప్రార్థనా పరులై ఉండాలి, వారు క్రమశిక్షణ కలిగిన వారై ఉండాలి, వారు ప్రార్థనా పరులై ఉండాలి, వారు పరిశుద్ధులై ఉండాలి, నిస్వార్థ పరులై ఉండాలి, ధనాపేక్ష పరులై ఉండకూడదు. బిలాములాగా కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఘనతను, ఆధిక్యతను ఆశించేవారిగా, ఏదో గొప్ప పేరు కొరకు ఆతృత పడేటటువంటి వారిగా, నియమము ప్రకారం కాకుండా నియమానికి విరోధంగా ప్రవర్తించే వారిగా ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న పిల్లలు కూడా భయపడతారు. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు ఈ ప్రవక్తల గురించి యెహెజ్కేలు గ్రంథంలో. వారంట ఇశ్రాయేలు ప్రవక్తలంట సమాధుల దగ్గర ఎలాగుంటారు? నక్కల్లాగా ఉంటారంట. గుంట నక్కల్లాగా ఉంటారు. గుంట దగ్గర నక్కలు ఎందుకు అక్కడ వెయిట్ చేస్తే అంటే ఏదో ఒక శవాన్ని పూడ్చిపెడతారు కదా, పెళ్ళి బాగా అదంతా చెరిగేసేసి ఆ శవాన్ని పీకుతుంది. చూడండి, శవాల కొరకు ఆశపడేటటువంటి వాళ్ళుగా ఉన్నారంట. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. పాడైన స్థలములు ఎలాగంట? నక్కల. ఎవరు వాళ్ళు? ప్రవక్తలు, ఇశ్రాయేలు ప్రవక్త. కాబట్టి అన్ని పద్ధతులు నియమంగా ఉంటే దైవ సేవకునికి కానీ ఒక ప్రవక్తకి కానీ జనాలు భయపడతారు. ఏం ప్రసంగా లేదు, ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, అంతా డబ్బుపించి 100 లీటర్ల బతుకులు ఏం ప్రవచిస్తుంది, అసలు క్రమం లేదు, ఏం లేదు. కాబట్టి సమయానికి ప్రవక్త అయి ఉన్నాడు. అక్కడ బిలాంకి ఎవరు భయపడ్డారు? భయపడితే ఎందుకు పొడిచి పడేస్తారని ఎవరు భయపడ్డారు బిలాంకి. ఎందుకంటే అతడు బహుమానం కొరకు దుర్బోధ బోధించి ఇశ్రాయేల్ సమాజాన్ని నాశనం చేస్తాడు. కానీ భయపడాలంటే ఒక నియమం, ఒక క్రమములో, దైవ భయములో బ్రతకాలి. అందుకని సమయాలు వస్తుంటే నానా సమాధానం వస్తున్నావయ్యా, భయం కలగాలి భక్తులలో. మన పరిస్థితులను బట్టి జనాలు మనల్ని గౌరవిస్తారు. ఇక ఇంకొక బ్యాచ్ ఉందిలేండి, భక్తుల్ని, మంచివాళ్ళని, విధేయులు గల వారిని విమర్శించేవారు, దూషించేవారు, వాళ్ళ అభివృద్ధి చూసి అసూయపడే గుంపు కూడా ఉంటుంది. ఆ లెక్క వేరు లేదు, వాళ్ళ సౌలులాట. జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ సమయాలు ఇశ్రాయేలులకు 1 ప్రవక్తగా, 2 న్యాయాధిపతిగా, 3 చెప్పాలి యాజకుడుగా, 3 అన్నమాట. 3 విధాలుగా పాలన చేస్తూ ఉన్నాడు. సమాజంలో ఏది అవసరమో ఆ స్థానం అంతా, అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు సమయానికి ఇచ్చాడు. ఆ ఉన్నతమైన స్థితిని పొందుకుంటానికి కారణం ఏంటి? ఏది తర్వాత యాజకుడు అవడమేగా, అంతేగా కావాల్సింది. అదే అవ్వచ్చు. దేవుడు అంతకంటే మిన్నగా చేశాడు. తన ప్రార్థనలో
బట్టి, దేవుని కొండ మీద చేసే విజ్ఞాపనను బట్టి దేవుడు తన ఆత్మతో అభిషేకించుకొని అతను ప్రవక్త చేశాడు. అతను అనేక మందిని ప్రవక్తలుగా తీర్చిదిద్దాడు. ఒక పాఠశాల ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రాలు. మనం సేవకులు అయితే ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని నేర్పించు. మనం ప్రవక్తలు అయితే మన ద్వారా ఒక్కళ్ళు కూడా ఆత్మను పొందుకోరు. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. చేయాలి. ఉన్నతమైన ప్రార్థన కొండ అనుభవం మన బ్రతుకులు ఉంటే ఎంతో మందిని సేవకులుగా తయారు చేస్తాం. ఎంతో మంది ప్రవక్తలుగా మనం చేస్తాం. ఇక్కడ మనం చూస్తే ఇలా 10వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా, ప్రవక్తల సమూహాన్ని సమూహం ఏర్పాటు చేశారు. ఎంత ఉన్నతమైన స్థానం అది కదా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇక పాపం ఈ ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, ఇంకోటండి న్యాయాధిపతి అనేటటువంటిది దేవుడు ఇవ్వడం అది మామూలు విషయం కాదు. అందరికీ ఇవ్వడం కదా. 6 లక్షల కాల్బలాన్ని వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి, నడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎలాగో ఏర్పాటు చేసుకున్నాడో, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాన్ని, ధర్మాన్ని చెప్పడానికి దేవుడు సమయంలో ఏర్పాటు చేసుకున్నాడు. అతని పాలన విధానం, ఆయన తీర్పులు, ఆయన విధానాలన్నీ న్యాయబద్ధంగా ఉన్నాయి సమయంలో. అయితే వచ్చిన దెబ్బలు ఏంటంటే, తన పిల్లలు, తన కుమారులు సమయంలో లాంటి దైవ భయము, భక్తి, యథార్థత, న్యాయవంతులు కాదు. ఎవరంటే వాళ్ళు, ఎవరా పిల్లలు? లంచాలు తీసుకొని బ్రతుకుతున్నారు కదా. మనం సమూయేలు గారిని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి తెలియగానే చాలా వేదన వస్తుంది. ఎంత మంచి భక్తునికి, యథార్థవంతునికి, సాత్వికునికి, ఎవరి పరిశుద్ధునికి ఇలాంటి పిల్లలు పుట్టారేంద్రా బాబు అని మనం చాలా బాధ వచ్చేస్తాం. అతడైతే దేవుడు తనకిచ్చినటువంటి ఎవరి న్యాయాధిపతిగా వచ్చిన స్థానాన్ని కూడా జాగ్రత్తగా సమయంలో కాపాడుకున్నాడు. అయితే ఇక ఇలాంటి వాళ్ళు దేశంలో ఉండరు, రాదనుకునే దేవుడు. ఇక ఆయన తర్వాత చెప్పండి మీరు, ఆయన తర్వాత ఇక న్యాయాధిపతులు ఇక అయిపోయారు. ఇక రాజులు పరిపాలన ఆరంభమైంది సౌలుతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆయన ఇంతటితో చాలు. ఇలాంటి వాడు ఇంకా రాడరా బాబు, ఇంత మంచి ప్రవక్త, ఇంతమంది యాజకుడు, ఇంత మంచి న్యాయాధిపతి ఉండడని దేవుడు తర్వాత రాజులను ఆయన ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడంటే, ఈయన కొండ అనుభవం ఎంత ఉన్నతమైన స్థితిని కలుగు చేసిందంటే, ఆ దినాన రాజుగా తైలాభిషేకము చేయబడినటువంటి సౌలు మీద కూడా వచ్చిన ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. అతడు వారి మధ్యలో ఉండి ఏం చేశాడు? ప్రకటన చేయించుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇలా కూడా ఒక రాజును కూడా ఒక ప్రవక్తగా తీర్చినటువంటి వాడు సమూయేలు. తన కొండ అనుభూతి ఈ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలుగు చేశాడు. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, సౌలు తన ఇంటి ఆ గాడిదలు పోయినప్పుడు కూడా ఈయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయ్యా వెళ్తున్నా, మన చేతులు ఏమి లేవుగా, దైవదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక ఏదో ఇవ్వాలి కదా మాట్లాడుకొని ఏదో రీతిగా అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఆయన ఆ గాడిదలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పడం. ఏమండి, ఇవన్నీ జరిగినాయి. ఎంత ఉన్నతంగా ఉందంటే, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, సమూయేలు ప్రవక్తగా ఉన్న ఆ ప్రవక్త ప్రవచన విధానాన్ని ఒక సోదిగా మార్చలేదు, ఒక సోదిగా చేయలేదు. బిలాం అయితే సోదిగాడు అని ఆయన గురించి రాయబడింది. ఎందుకు ఆ మాట రాయబడిందంటే, డబ్బుల కొరకు ప్రవచించడం మొదలుపెట్టాడు కాబట్టి అతనికి ఆ టైటిల్ ఇచ్చేశారు, ఆ దుర్మార్గమైన బిరుదు ఇచ్చేశారు, సోదిగాడని. యెహోవా ప్రవక్త సమూయేలు అయితే తన ప్రవచన విధానము రాజులు లేదు,
ఇంకా ధనవంతుడని లేదు. సౌలు కూడా వార్నింగ్ ఇచ్చాడు, నీవు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించావు కదా, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం, తిరుగుబాటు చేయడం సోది చెప్పుడుతో సమానం. కనుక నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసావు కనుక నీకంటే శ్రేష్ఠుడు మంచివాడిని దేవుడు రాజుగా ఎన్నిక చేస్తాడు. భయపడలా, రాజుని భయపడలేదు. ఏమండి, నా హోదా పోతుందేమో, నా పదవి పోతుందేమో, లేకపోతే నాకు ఇచ్చే కానుకలు పోతాయేమో అని భయపడలేదు. కానీ చక్కగా ఏమాత్రం భయం లేకుండా ప్రవచించాడు. జనాల కొరకు కూడా వాళ్ళకేదో ప్రవచనాలు చెప్పి, నీ వస్తువు, నీ వాహనాలు అడ్డుపోయినాయి, నీ గొర్రెలు పోయినాయి, నీ గాడిదలు అడ్డుపోయినాయి, లేకపోతే నీ వస్తువులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి అని ఇలాగ చెప్పడం మాత్రమే కాదు, జనాలలో భయం, దేవుని భయం కలిగేటట్లుగా చేసిన ఉన్నతమైన ప్రవక్త సమూయేలు. సామాన్యుడు కాదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సమూయేలు జీవితంలో ఇర్మియా గ్రంథంలో చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం. ఒకడు అపోస్తుల కార్యం 24 తీయండి. ఆ 24వ వచనం అపోస్తులు 3:24. ఒకళ్ళేమో 13:20 అపోస్తుల కార్యం. ఇక్కడ ఇర్మియా 15:1 మాట అందరూ తీసి ఉంచుకోండి బైబిల్. 20 గ్రంథం మీద అప్పుడు యెహోవా ఇలాగు నాకు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు. అంటే ఏంటి అర్థం? మోషే సమూయేలు దేవుని దగ్గర ఏది విన్నవించినా కూడా దేవుడు ఆ సమస్యకు ఏం చేసేవాడు? పరిష్కారాన్ని, సమాధానాన్ని కలుగా చేసేవాడు. అయితే ఇర్మియా కాలంలో ప్రజలు ఎలాగున్నారంటే, మోషే సమూయేలు లాంటి ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేసినా సమాధానం పొందినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ దుర్మార్గత అంత భయంకరంగా ఉంది. యేసుప్రభు వారు కూడా ఇది సీదోను కొన్ని ప్రదేశాల గురించి చెప్తాడు. ఏమా, తూరు సీదోను మీ దగ్గర చేసిన, మీ మధ్య చేసిన కార్యాలు సొదొమ గొమొర్రా చేస్తే వాడు మారు మనసు పొందేవాడు. కొందరు పరిస్థితులను బట్టి, దుర్మార్గతను బట్టి ఎంతమంది భక్తులు వచ్చి ప్రార్థన చేసినా, ఎంతమంది వరాలు ఉన్నవాళ్ళు దర్శనాలు చెప్పినా, ప్రవచించినా కూడా వారి సమస్యలకు పరిష్కారం కలగదు, వాళ్ళకు స్వస్థత కలగదు, వారికి నెమ్మది కలగదు, వాళ్ళకి అభివృద్ధి కలగదు. ఎందుకంటే వాళ్ళ హృదయాంతరంగంలో ఉన్న దుష్టత్వం అంత భయంకరమైన. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, ఈ రోగం రావడానికి, లేక ఈ సమస్య కలగడానికి, ఈ కష్టాలు నాకు ఎదురవడానికి ఏంటి కారణం? నా అవిధేయత, నా చెడ్డ ప్రవర్తన, నా మాటలోన, నా చూపులోన, నా ఆలోచనల, నా తలంపుల, నా గర్వమా, నా అహంకారమా, లేక మునుపు నేను ఇతరులకు చేసిన కీడును బట్టి దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నేను కీడును అనుభవిస్తున్నానా అనేటటువంటి ఆలోచన రాదండి వాళ్ళకి. ఆలోచన వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో వెంటనే, నాయనా నన్ను క్షమించయ్యా, నిజమే ఇప్పుడు నాకు వాళ్ళు ఎలాంటి కీడు జరిగించారో, ఒకప్పుడు ఫలానా వారికి నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకా ఆ అపరాధంలోనే దానితోనే నేను బంధించబడితే నాయన ఫలముగా దాన్ని తొలగించి మన్నించని ప్రార్థన చేసుకుంటా. అయ్యా నా హృదయంలో ఏంటయ్యా నీకు వ్యతిరేకమైందని వారు ఆ విషయమై పశ్చాత్తాపడతారు, కన్నీరు విడుస్తారు. ఏమండి, దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు, విజ్ఞాపన చేస్తారండి. ముందు ప్రతి వ్యక్తి చేయవలసింది అదే. షాప్లో నుండి మాత్రలు మందులు తీసుకురావడంగా, ఎన్ని మందులు వేసుకున్నా నువ్వు పత్యం చేయకపోతే, తినకూడదని తింటే, త్రాగకూడదని త్రాగితే, చేయకూడని పనులు చేస్తే, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఇంజక్షన్ వేసినా కూడా చస్తారు. ఇంకా రోగాలు అయిపోయి చేయాలి, దానికి పత్యం చేయాలి, ఉండవలసిన రీతిగా ఉండాలి. అలాగే నీ కోసం, నా కోసం 100 మంది ప్రార్థన చేసినా దేవుని సన్నిధిలో మనం చేయవలసిన ఆధ్యాత్మిక పరమైన పత్యం మనము చేయాలి. అంటే
మన బ్రతుకులకి చేయాలి, మనం సరిచేసుకోవాలి. ఉదయం మనలో ఉన్న గర్వాన్ని దూరం చేసుకోవాలి, విధేయతను పొందుకోవాలి. స్పష్టంగా అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఆయన 5-6 వచనాల్లోనైనా చక్కటి మాట అంటాడు. దేవుడు అహంకారులను పిల్లలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల అది దీన మనసును వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. దేవుడు చూసారు, ఇక్కడ స్పష్టంగా ఉంది. పేతురు ఆత్మతో రాస్తున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప. అది అలాంటి అహంకారం ఏమైనా ఉందేమో దాన్ని తొలగించుకోవాలి. దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో కానీ, అక్కడ యేసు ప్రభు వారు తూరు సీదోను గురించి మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ అంతరంగంలో ఉన్న పరిస్థితులను మార్చుకోవటానికి వారు తలవంచలేదు. నినేవారు విన్నారు. యోనా కూడా అసలు అక్కడికి వెళ్ళటానికి భయపడి తర్షీషుకు వెళ్ళాడు. దైవ ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి చాలా వేదనను అనుభవించాడు. 100 మంది ఓడలో ఉన్న ప్రయాణికుల మధ్య అవమానాన్ని కదా ఒయ్యి నిద్రపోతని అలాగూ దూషించబడ్డాడు. ఆ తర్వాత చాప కడుపును 3 రోజులు ఉన్నాడు. బయటికి కక్కివేయబడిన తర్వాత నినేవేకు వచ్చి 3 రోజులు ప్రయాణం అంతా విస్తీర్ణత కలిగినటువంటి ఆ పట్టణంలో 1 రోజు అంత ప్రయాణం చేసి ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఒక మాట చెప్తాను చూడండి. మీరు మారు మనసు పొందండి, మీరు గోనె కట్టండి, మీరు ఉపవాసాలు ఉండండి అనలేదు. రాజు మొదలుకొని దాసుల వరకు పశువులు కూడా మేత వేయకుండా ఇంకా పాపాలు మానేసి మారు మనసు పొంది ఉపవాసం నుండి దేవుని సన్నిధానంలో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు దూతలకు ఆజ్ఞాపించి ఉంచాడు. దూతలు రెడీగా ఉన్నారు. ఆ అగ్ని గంధకాలు మీద కుమ్మరించడానికి దూతలకు ఆజ్ఞాపించాడు. చాలే ఏం చేయొద్దు. అబ్రహాముతో ఎలాగన్నాడో ఇస్సాకును ఏ హాని చేయొద్దని, ఈ నినేవేకి మీరు ఏ హాని చేయొద్దని రక్షించాడు. గట్టిగా చెప్పబడ్డాను. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే మన సబ్జెక్ట్ ఒకటి కదా, ఏంటంటే ఒక పర్యాయం మన జీవితంలో 100 మంది 1000 మంది ప్రార్థన చేసినా కూడా ఆ రోగం తగ్గదు, ఆ సమస్య తీరదు. కారణం ఏంటంటే అసలు పత్యం నువ్వు చేయాలి, అసలు పశ్చాత్తాపం నువ్వు కలిగి ఉండాలి, అహంకారం వదిలిపెట్టాలి. ఏం ధరించాలమ్మా? దీన మనసనే వస్త్రాన్ని ధరించాలి. అప్పుడు నీ సండే క్లాస్ పిల్లలు ప్రార్థన చేసినా కూడా దేవుడు నీకు స్వస్థిస్తాడు, బలాన్ని ఇస్తాడు, సమస్యలకు పరిష్కారాన్ని కలుగా చేస్తాడు. తర్వాత ఏమంటాడా మన పాయింట్ అదే పేతురు దానిలో కింద చదువు. తగిన కాలము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన చేతి క్రింద దీన మనసులే అది కావాలి. ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల ప్రజలను బట్టి ఇలాంటి ప్రార్థనా పరులు సమయం వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఇది ఒకటి. కొంతమందికి ఎందుకో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం నీ స్థితి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడైనా తగ్గించుకొని పశ్చాత్తాప్తులైతే నీ కుటుంబంలో ఉన్న అద్భుత కార్యములు చూచుదువుగాక. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ చెప్పాను కదా, అపోస్తలుల కార్యం 3:24, 13:20. అపోస్తలులు మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ అదే యేసయ్య మరణ పునరుత్థానాల గురించి, ఆయన రక్షణ కార్యాల గురించి ఎవరు మొదలుకొని అది సమయాలు కూడా ప్రభువాని గురించి తెలియచేసినటువంటి ఉన్నతమైన ప్రాఫిట్ మనకు తెలియబడతాం. మరొకటి 13:20లో ఇంచుమించు
50 సంవత్సరములు 50 సంవత్సరములు జరిగెను. ఆ, అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. అది ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? రాజులు రావడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యగ్రంథంలో కూడా ఈ ప్రవక్తల గురించి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. ఎంత అవసరమైన వాడు సంఘానికి మీరు అర్థం చేసుకోండి. ఆయన కొండ ప్రార్థన అనుభవము అది ఎంత ప్రయోజనకరమైనదో మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం హెబ్రీ గ్రంథకర్త కూడా ఈ విశ్వాసుల జాబితాలో ఈ 32వ వచనంలో 11:32 హెబ్రీ రాసి గిద్యోను, బారాకు, సాంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి. అది అంటే ఈ విశ్వాసుల ప్రవక్తల భక్తుల జాబితాలో సమూయేలు ప్రవక్త కూడా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉన్నతుడు అవసరమైనటువంటి వాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఇతను ప్రవచనం లేక ఇతను ప్రార్థన, ఇతడు సమకూర్చినటువంటి ప్రవక్తల సమూహము దేశానికి ఎంత మేలుకరంగా దీవెనకరంగా ఆత్మ సంబంధంగా ఉన్నారో మనకు మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 18-19 వచనాలు చూస్తే మనకు అర్థం. దావీదు తప్పించుకొని పారిపోయి, చూడండి, రామా అనే పట్టణముల ప్రాంతంలో ఇక్కడ ప్రవక్తల పాఠశాల, ఒక ప్రాఫిట్స్ సెంటర్ అన్నమాట, ఒకటి ఏర్పాటు చేశాడు సమూయేలు. అక్కడ ప్రవక్తల సందడి, సమావేశం, ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రవచనాలు, ఆత్మతో గంతులు వేయడం, ఆత్మీయ ఆనందం అక్కడ ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. పరిస్థితి అంతా కూడా చాలా ఉన్నతంగా ఉంది. ఎంత ఉన్నతంగా ఉందంటే, ఒక వ్యక్తికి రోగం వచ్చినప్పుడు లేకపోతే ప్రాణాపాయం సంభవించినప్పుడు డాక్టర్ మంచి హాస్పిటల్ లేదంటే పలానా హాస్పిటల్ అని జనాలు ఎలా తీసుకువెళ్తారో, రోగుల్ని, యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళని. దేశం అంతట్లో సమస్య, ఇరుకు, ఇబ్బంది, ప్రాణాపాయం కలిగినా కూడా ధనవంతులు, ఉన్నతులు, వ్యాపారస్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేసేవారు. ఆ ప్రవక్తల ద్వారా ప్రార్థన చేయించుకునేవారు. ఏమి జరగబోతుందో, ఈ తప్పు జరగటానికి, ఈ నష్టం కలగటానికి కారణం ఏంటో వాళ్ళ దగ్గర తెలుసుకునేవారు. వాళ్ళని చెప్పేవారు. నీ అవిధేయత, నీ కుటుంబంలో ఈ లోపం వలన లేక ఈ దుర్మార్గత వలన ఈ కీడు, ఈ నాశనం సంభవించింది, అది సరి చేసుకొని చెప్పేవారు. ఏ ప్రవక్త అయినా అంత దుర్మార్గుడైనా ఏం పర్వాలేదులే, ఆ సమస్య తీరింది, నీకు అన్ని బాధ కలిసి వస్తాయని దేవుని ప్రవక్తలు చెప్పరు. వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తారు, నీవు దీవించబడతావని ఈ దినాన్ని నేను ప్రవేశించినా నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే ఈ దీవెన నీకు రానే రాదు. మీరందరూ వినండి, ఏ ప్రవక్త లేని మీ కొరకు ప్రవచించినా ఇది నేను చేస్తున్నాను, అది నేను చేస్తున్నాను, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఉన్నతమైనది నీకు అనుగ్రహిస్తున్నాను, నా కుమారుడా, నా కుమార్తె ప్రవచనం వచ్చినా అది నెరవేర్చబడాలంటే నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి. అంతే. వాక్యానుసారంగా జీవించకపోతే నీ గురించి ఎన్ని ప్రవచనాలు వచ్చినా ఆ ప్రవచన వాగ్దానం నెరవేరు. వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడే నీ ప్రవచనాలు నీ పక్షంగా దేవుడు పలికిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. వాక్యానుసారమైన జీవితం లేకుండా ప్రవచనాలు నెరవేర్చబడవు. ఇది వాక్య సత్యం. మీరు వాక్యాన్ని చదువుకొని మీకు అర్థం స్పష్టంగా. ఎందుకు సమయంతో మాట వినుట పెట్రోళ్ళకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏ మాట? దేవుని మాట. అక్కడే సౌలుకే వార్నింగ్ ఇచ్చాడు సమూయేలు, వాక్యానుసారంగా జీవించాలి. ఇక్కడ అంటాడు ఒక లింకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే ఒక లింక్ పెడతారు. అక్కడ
ఇక్కడ వీళ్ళు పిచ్చి ప్రవక్తలు కాదు, స్వార్థపూరితమైన ప్రవక్తలను తయారు చేయలేదు సమూయేలు. హానెస్ట్, ఉన్నతమైనటువంటి నీతియుక్తమైన ప్రవక్తలను, యథార్థమైన ప్రవక్తలను తయారు చేశాడు. బిలాము లాంటి వారు కాదు, ఉన్నతమైనటువంటి వారు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అది కుమారుని ద్వారా. అది గట్టిగా చెప్పడం కొట్టండి. ఎవరి ద్వారా? తర్వాత క్రొత్త నిబంధనలు ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆదియందు వాక్యము, దేవుని వాక్యము, దేవుని వద్ద వాక్యమే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా. అది అర్థం ఏంటంటే వింటున్న వాక్య ప్రకారంగా జీవించాలి. ఇదే ప్రవచనం. వాక్యాన్ని వినాలి. వాక్యం ద్వారా నిన్ను దేవుడు గద్దించడము, హెచ్చరించడము, దిద్దుబాటు చేయడము, బలపరచడము, ఆదరించడము జరుగుతుంది. వాక్యం అంటే ఏదో రిఫరెన్స్ తీసి ఆ పాస్టర్గా చెబుతున్నాడు అనేది కాదు. మాట్లాడున్నది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. వాక్యం ఆదిలో వాక్యమును, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడయ్యను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించాడు. ఆయన యేసు ప్రభువు. స్తోత్రం, హల్లెలూయా. అది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను చెప్తున్నాను శ్రద్ధగా, నేను మనం చెప్పుకున్నా, సమీపించి ఆలకించమన్నాడు ప్రసంగికుడు. మందిరానికి వచ్చి చక్కగా వాక్యాన్ని ఆలకిస్తే అది మెడిసిన్, అన్ని రోగాలకు అది నయం అవుతుంది, స్వస్థత కలిగిస్తుంది. నీకు ఆ వాక్యమే ఓరడు కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. వాక్య ప్రవచనం రిలీజ్ అయ్యి దేవుడు నాకు ఇది ఇస్తాడంట వాక్యం ద్వారా మాట్లాడాలి. ఎంతమంది ఆ రోజున దైవ సేవకుల ద్వారా వాక్యంలో దేవుడు మాట్లాడాడు. నా కుమార్తె వివాహం విషయమే జరిగింది, నా బిడ్డ ఉద్యోగ విషయమే జరిగింది, చదువు విషయమే జరిగిందని చాలామంది సాక్ష్యాలు చెప్పడం కూడా జరిగిందండి. కారణం ఏంటంటే నేను కాదు, దేవుడు తన వాక్యం ద్వారా వాక్య ప్రవచనాన్ని రిలీజ్ చేశాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన కాలంలో ఎక్కువ భాగం కుమారుడు పంపించాడు కనుక ఆయనే వాక్యం కనుక వాక్యానికి లోపట్టం అలవర్చుకోవాలి. ఒక్కోసారి ప్రవచనాలు కూడా తారుమారు అవ్వచ్చు, ఉద్రేక ప్రవచనాలు రావచ్చు, ఏమండి భ్రమపరిచే ఆత్మ పొందుకోవచ్చు, కొంతమంది అబద్ధ ప్రవచనాలు రావచ్చు. అంత్య దినాలు కనుక ఏ రకాలు అంటే కానీ కనుక మనకి గ్యారెంటీ ఏంటి, దీనికి తూకం కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక రెఫరెన్స్కు తగిన ఇంకొక రెఫరెన్స్ మనకు కనబడుతుంది. ఇలాగ మనకు బలం కలుగుతుంది. ప్రవచనం ఓకే కాదని ఎవరు చెప్పరు, కానీ దానికంటే నిర్ణయమైనది దేవుని వాక్యం. కనుక సమయంలో ప్రవక్త కూడా ఆజ్ఞను ప్రస్తావించాడు సౌలు దగ్గర. ఏ ప్రవక్త వెళ్ళి రాజుగా అభిషేకించాడో ఆ ప్రవక్తే అరే బాబు దేవుడు మాట వినాలరా నాయన, లేకపోతే ఉండదు నీకు ఊడిపోద్ది అన్నాడు. అతను వినలేదు. సౌలు రాజరకం పోయింది, సింహాసనం పోయింది, ఐశ్వర్యం పోయింది, చివరికి తన ప్రాణమే పోయింది. ఒక ఉన్నతమైన ప్రవక్తలను ఏర్పాటు చేసేసాడు. వాళ్ళందరూ డబ్బుల కోసం, ఫుడ్ కోసం ఎగబడేవారు కాదు. ఇది నేను చెప్తున్నాను, విమర్శని కాదు. ఎంతమంది ఈ వరాలు కలిగిన వాళ్ళు వాళ్ళే నా దగ్గర 8,000 తీసుకున్నారా, ఏదో చెప్తా ఉన్నారు, వస్తే 8,000 తీసుకున్నారు, ఎంతోటి కంతు లేరు ఆ వ్యక్తి. ఇలా చేశారు, ఇలాగ మోసం చేశారు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు అనుకుంటే నాకు కీడు చేశారని ఏమండి ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు విన్నాం. ఏమండి అలాంటివి రాకూడదు. అలాంటి వాడు కాదు సమయం. నన్ను ఇప్పుడు చదువురా మిగతాది. రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతటిని అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి అది చూసారండి. ఈయన అంత చాలా జ్ఞానం, వివేకం కలిగినటువంటి వాడు. దాగి మరణాపాయం సంభవించినప్పుడు సౌలే ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు
దేవుడు అవకాశం కూడా ఇచ్చాడు దావీదుకి. చంపలేదు. ప్రవక్త ఉన్నాడు, అభిషేకించినటువంటి దైవజనుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. నాన్న పెద్ద ఆయన సమయాలు నా దగ్గరికి వెళ్దామని వచ్చేసి తన కష్టాలు, శ్రమలు, జరుగుతున్న అవమానం, ప్రాణాపాయం, ఈ సంగతులన్నీ చక్కగా సమయానికి దావీదు తెలియచేశాడు. నన్ను మీరు అర్థం చేసుకోండి. దైవ సేవకులకు, ప్రార్థనా పరులకు, ప్రవక్తలకు మన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు చెప్పుకుంటూ తప్పు లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, దైవ ప్రేరణతో మనల్ని నడిపిస్తున్నారు. చూడండి, కనుక చక్కగా ఒక ప్రవక్తను ఆశ్రయించాడు దావీదు. కనుకనే ప్రాణాపాయం నుండి రక్షించబడ్డ దేవుడు దావీదుకి ఏమైనాడు? తోడైనాడు. నానా, ఇది మంచిది, ఇది కాదని చెప్పడం లేదు. ఈ కొత్త నిబంధన కాలం, ఈ యుగాంతంలోకి వచ్చేలేక అంత తారుమారైపోయింది పరిస్థితి. వాక్య సత్యంలోనికి చాలామంది నడిపించడం లేదు, వంకర టింకరగా నడిపిస్తున్నారు. వాక్యాన్ని వినాలని చెప్పరు, వాక్యాన్ని బాగా చదువుకోవాలని చెప్పరు, ఆరాధనకి వెళ్ళాలని చెప్పరు, సకాలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి ఏ టు జెడ్ సమీపించి ఆలకిస్తే ఆశీర్వాదం కలుగుతుందని చెప్పరు. వాళ్ళకున్న టాలెంట్ని అదేదో గొప్పగా చేసుకోవాలని కొందరు వంకరగా ప్రవర్తిస్తూ, సంఘ నియమాన్ని తారుమారు చేస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భయం వస్తుంది. ఇదివరకు అంటే ఎంతో ఆశపడేది ఈ ప్రవచనాలు ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుంది? ఏ కుప్పి పెడతారో, ఏ కీడు కలుగా చేస్తారో, చివరిగా దాన్ని సోదిగా మలుస్తారు. వాక్యం వినకుండా, ఆరాధనలోకి సరిగా రాకుండా చేస్తారు. ఎందుకంటే గతించిన సమయంలో ఇక్కడ శనివారం, బుధవారం ప్రార్థన జరుగుతుందంటే వాళ్ళ కొంపలో కూర్చొని ఇక ప్రవచనాలు మొదలుపెట్టారు. ఇది మీరే చెప్పండి, మీకే వదిలిపెడుతున్నా తీర్పు తెలుసానికి. సంఘంలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయి వేరే కొంపలో కూర్చొని ప్రవచనాలు ఏం చెబుతాడు అనేటటువంటిది న్యాయమా? ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దానివల్ల నాయకులకి ఇలాంటి వాళ్ళ వల్ల పర్వాలేదు, మాకు మంచి ప్రవక్తలు అనే ధైర్యం కాకుండా భయం కలుగుతుంది. సంఘాన్ని వాక్య సత్యం నుండి ఎక్కడ తారుమారు చేస్తారు. సమయాలు చేయలేదు, వాళ్ళని పవర్ఫుల్ ప్రవక్తలుగా చేశారు. నీవు నీతి కలిగిన, ధర్మశాస్త్రానికి విధేయులైన ప్రవక్తలను ఎన్నిక, ఏర్పాటు, ట్రైనింగ్ ఇచ్చారు. అలాగైందంటే నాన్న, ఈ సౌలు రామాలోకి సమూయేలు దగ్గరికి దావీదు వెళ్ళాడు. కానీ అంతకుముందే యాజకుడు దగ్గరికి వెళ్ళాడని తెలుసుకొని యాజకుడిని దాదాపు 84 మందిని చంపించాడు కదా సౌలు రాజు. వెళ్ళిన తర్వాత ఏం మెరికలు జరిగిందో చదవడం నేను ముగిస్తాను. దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి చూసారు అలా ఉందో, ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద. అదే నాయకుడే ఆయన, నాయకుడిగా నిల్చుట చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసారా, దేవుని కొండ ప్రార్థన అనుభవం, తన వ్యక్తిగతంగా అభిషేకించబడి ఉన్నతమైన ప్రవక్త కావడం మాత్రమే కాకుండా అనేకమైన భక్తులను శ్రేష్టమైన ప్రవక్తలుగా ట్రైనింగ్ ఇచ్చాడు, తయారయ్యాడు. అంత మాత్రమే కాదు, శత్రువులు సహితము, వ్యతిరేకులు సహితము అక్కడికి వచ్చినప్పుడు వారి మీద అభిషేకం వచ్చినట్టే అంత ఆధిక్యతను, ఘనతను సమూయేలు సంపాదించుకోగలిగాడు. ఆ ప్రవక్త మామూలు ప్రవక్త గారు. వాళ్ళ మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ రావడం లేదు. అదే అంతవరకు వచ్చింది. తర్వాత చూడండి, సౌదాకి వెళ్ళిపోదాం. కడసారి తానే సౌలు గొప్ప బావి ఎత్తుకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా
చెప్పారు. అతడు రామా దగ్గర ఉన్న నాయకులకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు రామా దగ్గర ఉన్న నాయకులకు వచ్చు వరకు అది ప్రవచిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఆనాటి రాత్రి పగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు అది ఎంత మటుకు వచ్చిందంటే, ఒక అభిషిక్తుని దావీదుని చంపడానికి వచ్చినటువంటి సౌలు కానీ అతని సైనికులు కానీ అందరి మీద ఆత్మ వస్తే సౌలైతే చివరికి వస్త్రాలు కూడా లేకుండా ప్రకటించడం ఆ రాత్రంతా. అంటే ఇది ఎంత పవర్ఫుల్ అభిషేకం, ఎంత ఉన్నతమైన అభిషేకం రామాలో కొండ మీద ప్రార్థన స్థలంలో ఉన్నదో, వాళ్ళ నాయకుడిని దేవుడు ఎంత ఉన్నతంగా తీర్చాడో, శిష్యు బృందం ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులు, ఇక్కడ ఆ స్థలానికి వచ్చిన వ్యక్తులు శత్రువులైన ఎలా మారిపోతారు? మిత్రులుగా మారిపోతారు. ఆవేశంతో వచ్చిన ఆత్మను కలిగి ప్రవచించడం మొదలు పెడతారు. అది అలాగూ మారిపోవాలి ప్రవక్తల భక్తుల స్థలం. మందిరానికి వచ్చారనుకోండి కొత్త వ్యక్తులు, వారిలో మార్పు కలగాలి. వారిలో ఉన్న పాత ఆలోచనలు జీవితం పాతి పెట్టబడాలి. కాబట్టి ఆ క్రీస్తు యేసునందు వారు నూతన సృష్టిగా మారిపోవాలి. ఒక మాట చెప్పాలంటే, దేవుని ఆలయం కూడా, సంఘం కూడా, సహవాసం కూడా ప్రవక్తలు వసించే స్థలం. ఇక్కడ అనేక ఇప్పుడు ఈ 37 సంవత్సరాలు వేల పర్యాయాలు ప్రవచనాలు ప్రవక్తలేమి ప్రవక్తనేమి ఇక్కడ ప్రవచించడం జరిగింది. ఆత్మ లేని వారు ఆత్మను పొందుకొని అన్ని భాషలు మాట్లాడటం, ప్రవచించడం జరిగింది. కొంతమంది ఎవరి కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వారు ఆత్మను పొందుకున్నారు, వాళ్ళు ప్రవచించారు. ఏమండి, ఒకసారి ప్రేయర్ చౌర్లో ఉన్నప్పుడు వేరే సేవకుడు వస్తే మన యవనస్తుల్లో దేవుడు ఆత్మను పంపించగా వారిని గురించి దర్శనం ప్రవచనం చెప్పడం జరిగింది. అది నెరవేర్చబడింది. నానా ఇలాగున మనము కూడా సమయాలు వసించినటువంటి దేవుని కొండ, రామాలో ఉన్న దేవుని కొండ అనుభవాన్ని మన సంఘములో, మన వ్యక్తిత్వంలో మనం కలిగి ఉంటే, మనము సమయంలోనే ఒక ప్రవక్తగా నిలిచి ఉండడం మాత్రమే కాకుండా ప్రవక్తల సమూహాన్ని మనము దేవుని కృపలో నిర్మాణం చేస్తాం. వారు నలువైపులో వ్యాప్తి చెందుతారు, అనేక ప్రదేశాల్లో ప్రవచిస్తారు, సువార్తను ప్రకటిస్తారు, కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తెలియచేస్తారు. ఇవన్నీ కూడా సరిచేయబడి ఉన్నతమైన ఆశీర్వాదాలు కావాలంటే, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రభువును కలిగి ఉండండి. మీ హృదయాలలో ప్రభువును అంగీకరించండి, మారు మనసు పొందండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారిని రక్షించబడతారనేటటువంటి సువార్తను కూడా ప్రవక్తలు, వరాల వెళ్ళిన బిడ్డలు ప్రకటించగలరు. కనుక మనకున్నటువంటి ఆ వ్యక్తిగత కొద్ది అనుభవాన్ని సమూయేలుని ఒక సమూహముగా ఉన్నతంగా మలుచుకుందాం. ఆయనకున్న కొండ అనుభూతిని, ప్రార్థన శక్తి, అభిషేకాన్ని మనం కలిగి ఉందాం. అతి కృప, ఆశీర్వాదాలను, అనుభవాన్ని దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. తల వంచని ప్రార్థన చేసుకున్నాం. పర్వతండి నీకు స్తోత్రాలయ్యా. కొండ అనుభవం గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినాన సమూయేలు దేవుని కొండ అనుభవం అతడు ఒక్కడే ఆరంభించాడు రామాలో, ఆ కొండలో. ప్రభువా, అతడు అనేక భక్తులకు ఆకర్షణీయంగా ఉన్నాడు. వారందరూ వచ్చి ఆత్మను పొందుకొని నాయన ప్రవక్తలుగా తీరిపోయారు. అంత మాత్రమే కాదు, సౌలు లాంటివారు, దావీదు లాంటివారు, సైనికులు లాంటివారు కూడా ఆ స్థలానికి వచ్చి ఆత్మను పొందుకొని ప్రవచించడం ఆరంభించారు. దేవా, అలాగే మేము కూడా మా ఒక్కడికి పరిమితం అవడం మాత్రమే కాదు, ఈ అభిషేకం, ఈ ఆత్మ, ఈ భాషలు, ఈ ప్రవచనాలు, ఈ దర్శనాలు అనేకులకు
నాయన అభిషేకం రావడానికి కూడా ప్రిపేర్ అన్ని విధాలుగా బలపరచయ్యా. అయ్యా అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి తత్తర కార్యక్రమంతో ఉండి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.